వైఎస్ వివేకానంద రెడ్డి గారి 75th బర్త్ యానివర్సరీ. ఇప్పటికి ఆయన మర్డర్ చేయబట్టి 7.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ మనము ఇంకా జస్టిస్ కోసం పోరాడుతూనే ఉన్నాము. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని జడ్జ్మెంట్స్ వచ్చాయి. లాస్ట్ 6 months ప్లస్ ఈ లాస్ట్ 1 year లో వచ్చిన జడ్జ్మెంట్స్ కూడా నాట్ వెరీ గుడ్ జడ్జ్మెంట్స్ అనిపించింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అడిగినప్పుడు ఒక జడ్జ్మెంట్ లో ది కోర్ట్ డిసైడెడ్ దట్, ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కాకముందే, బిఫోర్ న్యాచురల్ గా అందరికి తెలియకముందే పొద్దున 5:30కే ఆయనకి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన విషయం అందజేయబడింది అని ఒక పాయింట్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అప్పుడు ఇఫ్ యు రిమెంబర్, మొత్తం లోకానికి తెలిసింది ఆయన చనిపోయిన విషయం 6:15కి. అంతకంటే ముందే ఎవరికైనా తెలిసిందంటే అది ఎందుకు తెలిసిండాలి అని క్వశ్చన్ వస్తుంది. ఆ పరంగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తే కోర్ట్ డిసైడెడ్, ఫ్యామిలీ మెంబర్స్ కదా, న్యాచురల్ గా తెలిసింటది, దీని గురించి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలా. సిబిఐ ఇట్ సెల్ఫ్ టోల్డ్ ద కోర్ట్ దట్ 6:15 కానీ అందరికి చార్జ్ షీట్ లో ఫైల్ చేసింది 6:15కి అందరికి తెలిసిందని చెప్పి. సో అట్లా ఒక జడ్జ్మెంట్ వచ్చింది. అదే జడ్జ్మెంట్ లో ఒక స్మాల్ పాయింట్ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పారు. కిరణ్ యాదవ్ హ్యాడ్ సెంట్ అ మెసేజ్ టు అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డికి ఎందుకు మెసేజ్ పంపించాల్సింది వచ్చింది అని. అది అగైన్ లాంగ్వేజ్ మిస్కమ్యూనికేషన్ లో మిడ్ నైట్ అని చెప్పేసి దాని దగ్గర వదిలేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఆ టైంలో కిరణ్ యాదవ్ అనే మనిషి లేచున్నాడు, వాళ్ళ మదర్ స్టేట్మెంట్ కూడా ఆయన లేచి బయట తిరుగుతున్నాడు అని చెప్పింది. అవన్నీ పాయింట్స్ మళ్ళీ కోర్టు ముందుకు తీసుకెళ్తే మళ్ళీ కోర్టు చెప్పింది, there are gaps in the investigation, there are gray areas, but we cannot direct the CBI to do investigation అని చెప్పి, we cannot give instructions to CBI to investigate in a particular area. But అదే court had told CBI to investigate in a particular area. So ఇట్లా conflicting judgments ఎట్లా వస్తాయో I really don't understand. You're still fighting through the legal system. The trial will be started soon. Let us see how things go by. I still am hoping for justice in one day. So justice was వైఎస్ వివేకానంద రెడ్డి గారి 75th బర్త్ యానివర్సరీ. ఇప్పటికి ఆయన మర్డర్ చేయబట్టి 7.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ మనము ఇంకా జస్టిస్ కోసం పోరాడుతూనే ఉన్నాము. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని జడ్జ్మెంట్స్ వచ్చాయి. లాస్ట్ 6 months ప్లస్ ఈ లాస్ట్ 1 year లో వచ్చిన జడ్జ్మెంట్స్ కూడా నాట్ వెరీ గుడ్ జడ్జ్మెంట్స్ అనిపించింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అడిగినప్పుడు ఒక జడ్జ్మెంట్ లో ది కోర్ట్ డిసైడెడ్ దట్, ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కాకముందే, బిఫోర్ న్యాచురల్ గా అందరికి తెలియకముందే పొద్దున 5:30కే ఆయనకి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన విషయం అందజేయబడింది అని ఒక
పాయింట్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది అప్పుడు. ఇఫ్ యు రిమెంబర్, మొత్తం లోకానికి తెలిసింది ఆయన చనిపోయిన విషయం 6:15కి. అంతకంటే ముందే ఎవరికైనా తెలిసిందంటే అది ఎందుకు తెలిసిండాలి అని క్వశ్చన్ వస్తుంది. ఆయన ఆ పరంగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తే కోర్ట్ డిసైడెడ్ ఫ్యామిలీ మెంబర్స్ కదా, న్యాచురల్ గా తెలిసింటది, దీని గురించి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలా. దట్ సిబిఐ ఇట్ సెల్ఫ్ టోల్డ్ ద కోర్ట్ దట్ 6:15 కానీ అందరికి ఐ మీన్ చార్జ్ షీట్ లో ఫైల్ చేసింది 6:15కి అందరికి తెలిసిందని చెప్పి. సో అట్లా ఒక జడ్జ్మెంట్ వచ్చింది. అదే జడ్జ్మెంట్ లో ఒక స్మాల్ పాయింట్ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పారు. కిరణ్ యాదవ్ హ్యాడ్ సెంట్ అ మెసేజ్ టు అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డికి ఎందుకు మెసేజ్ పంపించాల్సింది వచ్చింది అని. అది అగైన్ లాంగ్వేజ్ మిస్కమ్యూనికేషన్ లో మిడ్ నైట్ అని చెప్పేసి దాని దగ్గర వదిలేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఆ టైంలో కిరణ్ యాదవ్ అనే మనిషి లేచి ఉన్నాడు, వాళ్ళ మదర్ స్టేట్మెంట్ కూడా ఆయన లేచి బయట తిరుగుతున్నాడు అని చెప్తుంది. అవన్నీ పాయింట్స్ మళ్ళీ కోర్టు ముందుకు తీసుకెళ్తే మళ్ళీ కోర్టు చెప్పింది there are gaps in the investigation, there are gray areas, but we cannot direct the CBI to do investigation and చెప్పి we cannot give instructions to CBI to investigate in a particular area. But అదే court had told CBI to investigate in a particular area. So ఇట్లా conflicting judgments ఎట్లా వస్తాయో I really don't understand. You're still fighting through the legal system. The trial will be started soon. Let us see how things go by. I still am hoping for justice in one day. So justice vastadani aasistu I'm still continuing my fight. And I thank everybody for supporting me for this.